ప్రజాహితుడిగా నిత్యం ప్రజా శ్రేయస్సుకై పాటుపడే బంగారు మురళి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కరప మండల జనసేన పార్టీ నాయకులు ఆకాంక్షించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం పెనుగుదురు గ్రామంలో గల కరప మండల జనసేన పార్టీ అధ్యక్షులు బండారు మురళి జన్మదిన వేడుకలను పెనుగుదురు జనసేన పార్టీ నాయకులు కరప మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ముందుగా కేక్ కట్ చేసి అందరికీ తినిపించారు. అనంతరం పలువురు జనసేన పార్టీ నాయకులు బంగారు మురళికి సాలువలు కప్పి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలను తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రజాహితుడిగా నిత్యం ప్రజా శ్రేయస్సుకై పాటుపడే బంగారు మురళి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, ఇటువంటి జన్మదిన వేడుకలను మరిన్ని జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెనుగుదురు జనసేన పార్టీ అధ్యక్షులు గంటా నానిబాబు, నీటి సంఘం డైరెక్టర్ తుమ్మలపల్లి గోవిందరాజులు, పెనుగుదురు మాజీ ఎంపీటీసీ తుమ్మలపల్లి మాచారావు, జనసేన వీర మహిళలు గుబ్బల భవానీ, గోర్స రమ్య తదితరులు పాల్గొన్నారు. ఒకసారి కట్ చేయండి, ఒకసారి ఆగండి. ఇంకా అందరూ కూడా స్మైల్. ఒకసారి జనసేన పార్టీ ప్రెసిడెంట్ అయిన బండారు మురళి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసిన మండలం యావత్తు లీడర్లకి, జనసేన లీడర్లకి అందరికీ కూడా శుభాకాంక్షలు. అలాగే మన మురళి మండలంలోని అలాగే గ్రామంలోని ప్రతి విషయం మీద పోరాటం చేసి స్పందించి అభివృద్ధికి కారకులవుతున్నారు. ఆ విషయంలో ఏమాత్రం తగ్గకుండా మన మండల అభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నారు. కాబట్టి ఇదే ధోరణి కొనసాగింపుగా ఉండి ఒక ఉన్నత పదవులు అధిరోహించాలని మా గ్రామం తరఫున, మన మండలం తరఫున మేము కోరుకుంటున్నాం. మన కరప మండల ప్రెసిడెంట్ గారు అయినటువంటి బండారు మురళి గారు ఈరోజు అత్యంత ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు, పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది. దీనికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం. అలాగే మన మండలంలో ఉన్న గ్రామాధ్యక్షులు అందరూ ఆధ్వర్యంలోనూ, పెనుగురు గ్రామ జనసేన నాయకులు, కూటమి నాయకులు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందండి. అలాగే ఈ కరప మండలంలో ప్రతి సమస్య మీద ఆయన పోరాడి ప్రతి జన సైనికులు కానీ, కూటమి నాయకులు కానీ అందరికీ అతను అతి దగ్గరలో ఉండి అందరి సమస్యలు తీర్చడం జరుగుతుంది. అలాగే గ్రామంలో అనేక కార్యక్రమాలపై ఆయన ఏదొచ్చినా నేనున్నానని చెప్పి ముందుండి నడిపిస్తున్నాడు. అలాగే మండలంలో ఉన్న ప్రతి గ్రామం నుంచి అధ్యక్షులకు సపోర్ట్గా, మండల కమిటీలకు సపోర్ట్గా, కూటమి నాయకులకు సపోర్ట్గా ఉండి మన ఎమ్మెల్యే గారితో అన్ని పనులు చేయించడం జరుగుతుంది. అలాగే ఇట్లాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఉన్నత పదవులు అతిరోధించాలని చెప్పి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ నేను సెలవు తీసుకున్నాను.